అన్నా నువ్వు చెప్పిన మొక్క పట్టుకొచ్చినా. స్నానం చేసే తీసుకొచ్చినావా? తెల్లవారు 4 గంటలకే లేచి తానం చేసి తీసుకొచ్చినా అన్నా. స్నానం చేసి తెత్తేనే చెట్టులో ఉన్న పవర్ అలాగే ఉంటది. అంత గొప్పగా ఈ చెట్టులో ఏమున్నదన్నా? ఈ చెట్టు కోసమే ఒకడు ఎదురు చూస్తాడు. ఈ చెట్టుతో ఏం చేస్తాడు? ఈ మొక్క అదేనా? మీరే కదా అయ్యా ఎప్పుడు యవ్వనంగా ఉండాలన్నారు. ఈ మొక్క కోసం ఎన్నో గుట్టలు తిరిగినాం. ఇది పని చేస్తానంటావా? మీరు మంచివారైతే ఎప్పుడు సత్యమే పలుకుతే ఆ మొక్క తప్పక పనిచేస్తుంది. నాకన్నా మంచి లెవెల్ ఉన్నారా ఈ ఊళ్ళే? ఏ పనంగా కావాలి? ఏదో తేడాగా ఉందేంటి? అన్నా బండి తెచ్చినా. అది మామూలు బండి కాదు తెలుసా నా గ్లామర్ బండి. నీ అబ్బా ఇక తీసుకో 500 పండగ చేసుకో. 500తో ఏం చేద్దాం? అరే బండి దొరికింది 50,000 రెడీ చేసుకో. కష్టపడి తెచ్చినా నాకేమో 500, వానికేమో 50,000. బండి దొరికిందా? సరే సరే అన్నా బండి దొరికింది, 1,00,000 రూపాయలు రెడీ చేసుకో. ఏందన్నా నాకు 500 ఇచ్చి నువ్వు 50,000 అమ్ముకుంటావు? నేనెంత కమ్ముకుంటా నీకెందుకురా? ఓ అన్నా బండి మిస్ అయింది. అరే ఏం మాట్లాడతానవురా? ఏ బాబు బండి బాబు జాల వ్యక్తుడు పోలీస్. వెళ్ళిపోతాను. దొడ్డికి పోతానా సార్? బ్యాగులు ఏమున్నాయిరా? ఏం లేదు సార్. సరుకు మళ్ళీ సరుకు తీసుకుపోతాను ఎవరా? కారా స్టేషన్ కు. అమ్మతో నాకేం తెలియదు సార్, మీకు దండం పెడతా. పోసి కారం పెడతా నీ తల్లి నడువురా. నేను మీరేనా? నేనే ఏంటి చెప్పు. మీ ఫ్రెండ్ ప్రశాంత్ నీకు 50,000 ఇచ్చిరమ్మన్నాడు. 50,000 ఎక్కడి? అది నీకు ప్రశాంత్ వచ్చినాక చెప్తాడు. ఒకసారి బండికి ఇవ్వండి. వేణు అంటే మీరేనా? నేనే చెప్పండి. మీ బాబు నీకు 10,000 ఇచ్చిరమ్మన్నాడు. 10,000 ఎక్కడి? అది మీ బాబు వచ్చినాక చెప్తా అన్నాడు. ఒకసారి బండికిసి. వీడో బండి వేసుకుపోయాడు, వాడో బండి వేసుకుపోయాడు. అసలు ఏం జరుగుతుంది? మనం అనుకున్న పని సక్సెస్ అయింది. పని అయిపోయిందా? ఏం చేసిండ్రా? నీ 2 బండ్లతోని ఒకరిని గుద్ది లేపేసినాం. ఎందుకురా? 10,000 వచ్చిన దగ్గర నుండి జనాలకు మంచి చేస్తాడు. మంచి చేసేవాడికి భూమి మీద అనుగాలుండాయి. మరి నా బండి ఎందుకు తీసుకువెళ్ళరా? మా బండ్లు అయితే మేము దొరుకుతాం కాబట్టి నీ బండ్లు వేసుకుపోయినాం. ఎక్కడైనా నోరు తెరిస్తే నీ బండ్లతో నిన్నే గుద్ది చంపుతాం. అరే వేణు, గుడికాడ చెప్పులు తెచ్చినా. ఎవరైనా చూసిలా? ఎవరు చూడలే గాని నేనే సీసీ కెమెరా ముందు మా వేణుగానికి చెప్పులు అని చెప్పి ఎత్తుకొచ్చిన. నా పేరెందుకు చెప్పినవరా? చెప్పులు తెచ్చింది నీకే కదా, అందుకే నీ పేరు చెప్పిన. హలో, అరే ప్రశాంత్ గారి స్టేటస్ చూసినవారా? చూడలేరా? ఎందుకు? చూడొకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా వేణుగాడు పిల్లని చూడడానికి పోతాడు. చెప్పులు అంటే చెప్పులు ఎత్తుకోవడానికి గుడి దగ్గరకు వచ్చిన. ఎవరికి చెప్పకులి. ఏంద్రా ఇది? మనం చేసే ప్రతి పని స్టేటస్ పెడతాం కదా, అందుకే పెట్టినా. హలో, అరే వేణుగా ప్రశాంత్ గారు చెప్పులు తెచ్చిండారా? నా ఇజ్జత్ అంతా తీసినావు గారా నీ తాడదెంప. వయసు పెరుగుతుంది, నా కొడుక్కి మంచి సంబంధం చూడు. నమస్తే ప్రశాంత్ అన్న, బాగున్నావా? నేను బాగున్నా శివ, నువ్వు బాగున్నావా? మంచిగున్నా. ఈ శుక్రవారం నా కొడుకు పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. నా కొడుకు కంటే చిన్నోడు నీ కొడుకు, వానికి పెళ్ళా? ఏదో అట్లా కుదిరిందన్నా. అందరికీ పెళ్లిళ్ళు అయితేనే, నా కొడుకు పెళ్లి ఎప్పుడైతుందో. మీ వానికి కూడా మంచి సంబంధం అవుతుంది తీయన్నా, మీరంతా తప్పకుండా రావాలి. 22 సంవత్సరాలు ఉన్నోడికి పెళ్లి అయితే 30 సంవత్సరాలు ఉన్న నా కొడుకు గోళీలు వలిగిపోవాలి. నా 2 ఉంగరాలు తాకట్టు పెట్టినావు, ఎప్పుడు తీసుకొస్తావు? తమ్ముడు జర గొడవ చేయకురా, ఊరంతా వెళ్తుంది. ఎవరికి తెలిస్తే నాకేంది? నేను కష్టపడి సంపాదించుకున్నా. 2 రోజులలో నా ఉంగరాలు నాకు కావాలి. వినన్నా పని పైసలు మా బాబు నీకు ఇవ్వమన్నాడు. ఈ డబ్బుని ఎవడు కనిపెట్టినా గాని మనుషుల జీవితాలతో ఆడుకుంటాను. ఆ ఉంగరాలు తాకట్టు పెట్టి ఏం చేసినావురా? ఏం చేసినా? మొన్న నా భార్య కన్నప్పుడు చేతిలో రూపాయి లేదు, ఏం చేయలేదు. వాడిని ఉంగరాలు కుదబెట్టుకున్నా. ఇప్పటికిప్పుడు తెమ్మంటే ఎక్కడి చేయండి అన్న. రోజు పూజలు అందుకునే ఆ దేవుళ్ళకే కష్టాలు తప్పలేదు. మనం ఎంత బిడ్డ. అన్నా ఎల్లుండి కొత్తిల్లుకు ముగ్గు వస్తాను కదా, మీ అన్నయ్య చెప్పినావా? చెప్పను కూడా. ఎందుకన్నా? నేను వ్యాపారం చేసి మస్తు సంపాదించిన. మా అన్న రోజు కూలిపోయి ఏం సంపాదించలే. అలాంటి వెళ్తే నాకే మంచిది కాదు. ఏమైందన్నా? వాళ్ళను చూడంగానే నా తమ్ముడు గుర్తొచ్చిండ్రా. మీ తమ్ముడు చాలా గొప్పోడైందన్నా, నిన్నేం పట్టించుకుంటాడు? ఎంతైనా పెళ్లి కాక ముందే అన్నదమ్ములం రా. ఒకసారి పెళ్ళయిందంటే ఎవరి దారి వాళ్ళదే.
నా తమ్ముడు నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతకాలి. అన్నా పుస్తకాలు తెచ్చినా ఇవి జాగ్రత్తగా దాచిపెట్టాలి, ఎవరు కనపడద్దు. రమేశనా లింగం గారు మన పుస్తకాలు ఎత్తుకపోయిండు. ఆ పుస్తకాలు మన చేతికి ఎలాగైనా రావాలి. అన్నం పుస్తకాలు ఏముందన్నా? అది బయటికి చెప్తే అందరికి తెలిసిపోతుంది, నీకు తర్వాత చెప్తా. అరే ఆ పుస్తకాలు తీరా. నీకెందుకు ఇవ్వాలి? నేను కష్టపడి తెచ్చిన. అరే నీకు 20,000 ఇస్తీరా. 20,000 నువ్వు ఆగురా, నువ్వు ఎంత డబ్బిచ్చినా ఇచ్చేది లేదు. అవి రాజుల కాలం నాటి పుస్తకాలు, అందులో బంగారం ఎక్కడెక్కడ ఉందో రాసి పెట్టుంది. కానీ అవునా? ఇగో తీసుకో. అరే అట్లా చంపినవేంద్రా? పోతా ఉంది, మనం బంగారం పంచుకున్నాం. ఏంది పంచుకునేది? ఆ పుస్తకాలు సంవత్సరానికి అర్థం కాక నేను చెప్తానా? బాగా అనవసరంగా చంపినావు. అరే వేణు, పెళ్లి పోతే శేఖర్ అని కొట్టిల్లట్రా. పెళ్లి పోతే కొట్టిల్లా? ఎందుకురా? పెళ్లికి పోయి వాడు ఏం చేసిండంటే మటన్ కూడా నాదేరా. అన్న కూర మాత్రం లేదన్న, చారు మాత్రం ఉన్నదన్న. చారేంద్రా మటన్ పెట్టక పెళ్లికి వచ్చిన చారు పోతావరా? అన్న ఇప్పటికే 6 అయిందన్న, ఇవరిదాకా కూర ఉంటది అన్న, చారు ఉన్నదన్న. 6 అయితేంది 7 అయితేంది, నాకు మటన్ పెట్టావరా? కూర దొరకలేదని అన్నం పెట్టే అతన్ని కొట్టిండట్రా. తల్లిదండ్రులు కష్టపడి పిల్లల పెళ్లి చేస్తారు, వాళ్ళకి ప్రశాంతత లేకుండా తిండి కాడ లొల్లి చేసుడేంద్రా. లొల్లి చేసినందుకే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కుక్కని కొట్టినట్టు కొట్టిల్లట వాడిని.